మీరెప్పుడైనా గమనించారా? పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఎక్కువగా పురుషులే నిర్వహిస్తారు ఎందుకు? దీని వెనుక రీజన్ ఒకటే కాదు, హిస్టరీ ప్లస్ ట్రెడిషన్ కలిసే ఉన్నాయి. పాతకాలంలో వేదాలు, శాస్త్రాలు నేర్చుకునే అవకాశం ఎక్కువగా పురుషులకే ఉండేది. అందుకే పూజలు, వివాహక్రియలు వాళ్ల చేతిలోకి వెళ్లాయి. ఇంకా చాలా రిచువల్స్లో సంస్కృత మంత్రాలు ఖచ్చితంగా చెప్పాలి. ఇది ఒక ప్రత్యేక ట్రైనింగ్ లాంటిది. మరొక విషయం, ఆ కాలంలో సమాజంలో రోల్స్ కూడా డివైడ్ అయి ఉండేవి. బయట పనులు, యజ్ఞాలు, పూజలు పురుషులు, ఇంటి బాధ్యతలు మహిళలు చూసేవారు. అందుకే పెళ్ళిళ్ళు, ఉపనయనం లాంటి కార్యక్రమాలు పురుషులే నిర్వహించేలా ఒక సిస్టమ్ ఏర్పడింది. కానీ ఇది రూల్ కాదు. కొన్ని ప్రాంతాల్లో మహిళలు కూడా పూజలు, వివాహ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు స్లోలీ సొసైటీ చేంజ్ అవుతోంది. ఆపర్చునిటీస్ కూడా అందరికీ వస్తున్నాయి. అంటే ఇది దేవుడి నిర్ణయం కాదు, సమాజం రూపొందించిన సంప్రదాయం. మరి ఫ్యూచర్లో ఇది పూర్తిగా మారుతుందా? మీరే చెప్పండి. మీకు ఈ విషయం ముందుగా తెలియకపోతే, ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.